హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ స్రవంతి బొల్లోజు హోమ్ బ్లాగ్స్. టుడే స్పెషల్ రెసిపీ నార్త్ ఇండియన్ స్పెషల్ ఆలు బూనా మసాలా. ఆలు బూనా మసాలాను నేను చెప్పిన విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి. రైస్తో సర్వ్ చేసుకున్న, బగారా రైస్తో సర్వ్ చేసుకున్న, చపాతీ పూరీతో సర్వ్ చేసుకున్న చాలా టేస్టీగా ఉంటుంది. అంతేకాకుండా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు కూడా. ఇంట్లో స్పెషల్ అకేషన్స్ ఉన్నప్పుడు కానీ ఆలుతో ఇలా కర్రీని ప్రిపేర్ చేశారంటే పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా ఇష్టంగా తింటారు. చిక్కటి గ్రేవీతో, కమ్మటి మసాలాతో పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, తయారీ విధానాన్ని చూసేద్దాం. కర్రీని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా ఒక బౌల్ను తీసుకోండి. అందులోకి అరకప్పు వరకు పెరుగును వేసుకోండి. మీరు తీసుకునే ఆలు క్వాంటిటీని బట్టి పెరుగు క్వాంటిటీని పెంచుకొని వేసుకోండి. నేను 500 గ్రామ్స్ ఆలూకి సరిపడా కర్డ్ మిక్స్ను చూపిస్తున్నాను. ఇలా తీసుకున్న పెరుగులోనికి తగినంత కారం, 1 స్పూన్ ధనియాల పొడి, రుచికి తగినంత సాల్ట్ను వేసి, అలాగే 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసి పసుపు కారం కలిసేలా బాగా కలుపుకోండి. పెరుగులో మసాలాలన్నీ చక్కగా కలిసిన తర్వాత ఇలా రెడీ అయిన పెరుగు మిశ్రమాన్ని పక్కన పెట్టేసేయండి. కర్రీని ప్రిపేర్ చేయడం కోసం కాస్త వెడల్పుగా అడుగు మందంగా ఉన్న బౌల్ను తీసుకోండి. అందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ చక్కగా హీట్ అయిన తర్వాత పొడవు ముక్కలుగా కట్ చేసిన 2 మీడియం సైజ్ క్యాప్సికమ్ ముక్కలను ఆయిల్లోనికి వేసుకోండి. తర్వాత 1 కప్పు వరకు, అంటే ముందుగా చెప్పిన కొలతల్లోనే 500 గ్రామ్స్ వరకు ఆలుని తీసుకొని నీట్గా పొట్టు తీసేసి ఆలు ముక్కలు కాస్త మెత్తబడేంత వరకు ఉడికించుకొని స్ట్రైన్ చేసి తీసుకోండి. ఇలా తీసుకున్న ఆలు ముక్కలను పోపులోనికి వేసుకోండి. ఆలు ముక్కలు వేసుకున్న తర్వాత పొడవుగా చాప్ చేసిన 2 నుంచి 3 ఆనియన్స్ తరుగు, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, రుచికి తగినంత సాల్ట్ను వేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి మసాలా ఫ్లేవర్ ఆలు క్యాప్సికమ్ ముక్కలకు చక్కగా పట్టేలా కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఆలు ముక్కలు క్యాప్సికమ్ను ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. కాస్త పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ ఫ్రై చేస్తే సరిపోతుంది. ఇలా చక్కగా ఫ్రై అయిన ఆలు క్యాప్సికమ్ ముక్కలను బౌల్లోనికి తీసుకోండి. ఇలా ఆలు ముక్కలన్నింటినీ బౌల్లోనికి తీసుకున్న తర్వాత అదే ప్యాన్లోనికి 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ను వేయండి. ఆయిల్ చక్కగా హీట్ అయిన తర్వాత మసాలాలను యాడ్ చేసుకోండి. మసాలాలు అంటే 4 కచ్చా పచ్చాగా దంచిన ఇలాచీ, 4 లవంగ, 2 తుంచిన బగారా ఆకు, కొద్దిగా దాల్చిన చెక్క. మసాలాలను వేసుకున్న తర్వాత పొడవు ముక్కలుగా కట్ చేసిన మీడియం సైజ్ ఆనియన్ తరుగు, పొడవు ముక్కలుగా చాప్ చేసిన 3 నుంచి 4 పచ్చిమిర్చి, 4 రెమ్మల కరివేపాకును వేసి ఆనియన్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఆనియన్ చక్కగా ఫ్రై అయి మంచి గోల్డెన్ కలర్ రాగానే 1 నుంచి 2 టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోండి. అల్లం చక్కగా ఫ్రై అయిన తర్వాత ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న పెరుగు మిశ్రమాన్నంతా ఇలా రెడీ అయిన పోపులోనికి వేసేయండి. పెరుగు మిశ్రమం మొత్తం వేసుకున్న తర్వాత 2 మీడియం సైజుగా ఉన్న టమాటాలను తీసుకొని కాస్త పెద్ద ముక్కలుగా కట్ చేసి గ్రైండ్ చేసుకొని ఇలా పెరుగు మిశ్రమం వేసుకున్న తర్వాత టమాటాల మిశ్రమాన్ని కూడా పోపులోనికి వేసుకొని పోపు మొత్తం కలిసేలా బాగా కలిపి పెరుగు టమాటా మిశ్రమం చక్కగా ఫ్రై అయి ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ బౌల్పై మూతను పెట్టి ఉడికించండి. టమాటా మిశ్రమం పెరుగు చక్కగా ఫ్రై అయి ఆయిల్ రిలీజ్ అయిన తర్వాత ఇలా రెడీ అయిన చిక్కటి గ్రేవీలోనికి ముందుగానే ఫ్రై చేసి తీసుకున్న క్యాప్సికమ్ ముక్కలు, ఆలు ముక్కలను వేసి
గ్రేవీ ఆలు ముక్కలు కలిసేలా బాగా కలిపి మళ్ళీ బౌల్పై మూతను పెట్టి గ్రేవీ చక్కగా ఉడికి ఆయిల్ రిలీజ్ అయిన తర్వాత కర్రీ థిక్నెస్ని బట్టి వాటర్ని యాడ్ చేసుకోండి. వాటర్ని వేసుకున్న తర్వాత మరొకసారి కర్రీ మొత్తం కలిసేలా బాగా కలిపి మళ్ళీ బౌల్పై మూతను పెట్టి స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి 5 నిమిషాల వరకు ఉడికించండి. కర్రీ ఇలా చక్కగా ఉడికిన తర్వాత సన్నగా చాప్ చేసిన కొత్తిమీర తరుగు, 1 నుంచి 2 టేబుల్ స్పూన్ల వరకు కసూరి మేతిని తీసుకొని చేతితో గట్టిగా ప్రెస్ చేసి కర్రీలోకి వేసుకోండి. ఇలా కసూరి మేతిని వేయడం వలన కర్రీ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అంతే, సింపుల్గా టేస్టీగా ఆలు భూనా మసాలా రెడీ. ఇలా రెడీ అయిన కర్రీని మీ ఇష్టాన్ని బట్టి రైస్తో సర్వ్ చేసుకున్నా, రోటీస్తో సర్వ్ చేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్గా టేస్టీగా ఆలు భూనా మసాలాను ఎలా తయారు చేయాలో చూసారు కదూ. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్, టేస్టీ, హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ కర్రీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వెయిట్ ఫర్ న్యూ రెసిపీ డైలీ 6 AM.